వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు, రాజకీయ వ్యూహకర్త, బీహార్ పాలిటిక్స్ లో సొంత పార్టీ పెట్టి అక్కడ గెలుపు కోసం ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిషోర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. దీంట్లో అతను తెలంగాణకి వెళ్ళి రేవంత్ రెడ్డిని ఓడిస్తాను, అతను రాకుండా చేస్తాను, బీహార్ వాళ్ళని అవమానిస్తారా అని పీకే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద మనం మాట్లాడటానికి అసలు ఏంటి పీకే ఒక వ్యూహం ఏంటి, ఆ రాజకీయ వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారా, లేకపోతే దీని వెనక ఇంకేదైనా బీఆర్ఎస్ కానీ ఏదైనా పార్టీ ఉందా, వీటన్నిటిని కూడా తెలుసుకోవటానికి మనతో పాటుగా రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ శేష్ గారు ఉన్నారు. నమస్కారం అండి, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. చెప్పండి, పీకే వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఫెడరల్ టీవీకి స్వాగతం. రాజకీయాలలో అజాత శత్రువుగా ఉండటం అనేది దాదాపు అసాధ్యంగానే చెప్పాలి. రాజకీయాల్లో ప్రతి నాయకుడికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత శత్రువుల సంఖ్య పెరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు చాలా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తన మాట తీరు మార్చుకోవాలి, తన ప్రవర్తన మార్చుకోవాలి, తన వ్యవహార శైలి మార్చుకోవాలి, తన 10 మందికి సహాయం చేసేటటువంటి 10 మందిని కలిసేటటువంటి సందర్భంలో చాలా హుందాగా ప్రవర్తించాలి. అట్లా జరగకపోతే శత్రువుల సంఖ్య పెరుగుతుంది. అది భవిష్యత్తులో తన ఓటమికి దారితీసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ రాజకీయాల్లో, ముఖ్యంగా మన తెలుగు రాజకీయాల్లో మనం చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఈ విషయానికి అతీతుడని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఎందుకనంటే రాజశేఖర్ రెడ్డి గారు 2004కు ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఒక తీరుగా కనపడ్డారు. 2004లో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజశేఖర్ రెడ్డి మరొక తీరుగా కనపడ్డారు. 2004కు ముందు అతని పైన అనేకమైనటువంటి ఆరోపణలు, అభియోగాలు ఉండేవి. ఒక ఫ్యాక్షనిస్ట్ అని, తర్వాత బాగా గర్వం అని, అది రకరకాలైనటువంటి అభియోగాలు. ఒకసారిగా తన ప్రవర్తన మారిపోయింది, తను మారిపోయాడు. ఎంతగా మారిపోయాడంటే ప్రతిపక్ష నాయకులు కూడా పొగిడేంత స్థాయిలో మారిపోయాడు. ఆ స్థాయిలో పరిపాలన అందించాడు, ఆ స్థాయిలో అందరికి సహాయం చేశాడు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఒక మెట్టు ఎక్కువ ఎదిగాడు కానీ దిగలేదు. ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి కూడా ఒక యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ గా భారతదేశంలో ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి శత్రువుల సంఖ్య పెరుగుతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఒకప్పటి ఎన్నికల వ్యూహకర్త, ఇప్పుడు బీహార్ లో సొంతంగా పార్టీ పెట్టి, జనస్వరాజ్య పార్టీ పెట్టి అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు. తను ఇటీవల ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చాలా హాట్ కామెంట్స్, చాలా బలమైనటువంటి విమర్శలు చేశారు. ఏంటి అంటే, మరొకసారి రేవంత్ రెడ్డిని గెలవనీయను, అంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణలో మరొకసారి రేవంత్ రెడ్డిని గెలవనీయను. ఎంత స్థాయిలో ఉందంటే ఆ విమర్శ, మోడీ అడ్డుపడ్డా, రాహుల్ గాంధీ అడ్డుపడ్డా, మోడీ సపోర్ట్ చేసినా, రాహుల్ గాంధీ సపోర్ట్ చేసినా రేవంత్ రెడ్డిని గెలవనీయను అనేటటువంటి ఒక బలమైన కామెంట్ చేశారు. ఒక విధంగా ప్రశాంత్ కిషోర్ మొత్తం భారతదేశం అంతా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే 2014లో మోడీ అధికారంలోకి రావడానికి తన వ్యూహాలే కారణం. తర్వాత అనేక రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళ పార్టీలను గెలిపించుకోవడంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి సందర్భాన్ని చూసాం. జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, మమతా బెనర్జీకి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరికి కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఒక సక్సెస్ఫుల్ వ్యూహకర్తగానే మనం చూసాం. బట్ ఆ స్థాయి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయటం అనేది ఒక సంచలనమైన రాజకీయమైనటువంటి అంశంగానే మనం చూడాలి. ఇక్కడ ఎందుకు ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాడు, రేవంత్ రెడ్డిని విమర్శించాడు అనేటటువంటిది చాలా మంది రాజకీయ నాయకులలోనూ, తర్వాత పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి కారణం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి
బీహారీలను అవమానించాడు అని. అంటే బీహారీలను అవమానించడం అంటే ఒకనొక సందర్భంలో రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించేటటువంటి సందర్భంలో కేసీఆర్ ని బీహారీ డిఎన్ఏ, నాది తెలంగాణ డిఎన్ఏ అని అన్నారు. అంటే ఆ అర్థం ఎలా స్మరిస్తుందంటే బీహారీ డిఎన్ఏ కంటే తెలంగాణ డిఎన్ఏ మెరుగైనది, అంటే బీహారీలను కించపరిచాడు అని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శలు చేసేటప్పుడు మొత్తం రాష్ట్రం అంతా బీహారీల గుప్పెట్లోకి వెళ్ళిపోయింది, సచివాలయం అంతా కూడా బీహారీల చేతుల్లోకి వెళ్ళిపోయింది, బీహారీలు ఒక డెకాయిట్లు మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అని అన్నాడు. అంటే సోమేష్ కుమార్ అప్పటి సిఎస్ ఉన్నారు కదా, చీఫ్ సెక్రటరీ ఉన్న సందర్భంలో సోమేష్ కుమార్ యొక్క అక్రమాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దాన్ని తెరపైకి తెస్తున్నాడు. బీహారీ ఐఏఎస్ లను ఐపీఎస్ లను అవమానించాడు, బీహారీల డిఎన్ఏని అవమానించాడు, కాబట్టి నేను రేవంత్ రెడ్డిని మళ్ళా గెలవనీయను అని అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఎప్పుడో చేసిన విమర్శలకు ఇప్పుడే ఎందుకు స్పందించాడు? ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ఒక సందేహం ఏంటి అనంటే పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు చర్చనీయాంశం ఏంటంటే ఈ వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో రేవంత్ రెడ్డి చేసిన ఈ విమర్శలని ఇప్పుడే ప్రశాంత్ కిషోర్ ఎందుకు తెరపైకి తెచ్చాడు అనేటటువంటి విషయం చూస్తే, ఇప్పుడు బీహార్ లో నవంబర్ లో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాడు. ఎందుకు లేవనెత్తుతున్నాడు అనంటే బీహారీల తరపున ఎవరు బీహారీలను విమర్శించినా, తక్కువ చేసి మాట్లాడినా నేను బీహారీలకు అండగా ఉంటాను అని ఒక పొలిటికల్ మైలేజ్ కోసం ప్రశాంత్ కిషోర్ ఈ అంశాన్ని లేవనెత్తినట్లుగా మనకి కనపడుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అనంటే ఇటీవల బీహార్ లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర చేశారు. దానికి బాగా స్పందన వచ్చింది. ఆ అధికార యాత్ర చేస్తున్న సందర్భంలో 15 రోజులు చేసి అంటారు దరిదాపు. ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికార యాత్రలో పాల్గొన్నాడు. రేవంత్ రెడ్డికి కూడా మంచి స్పందన వచ్చింది బీహార్. కాబట్టి మళ్ళా రేపటి రోజున ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీహార్ ప్రచారం చేస్తాడు, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న చోట్ల ప్రచారం చేస్తాడు, అదేవిధంగా బీహార్ కాంగ్రెస్ కి ఆర్థికంగా ఆదుకుంటాడు అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రశాంత్ కిషోర్ ఉంది. కాబట్టి ఎన్నికల యువకర్త కదా, భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేయడంలో నెంబర్ 1 కాబట్టి బహుశా రేవంత్ రెడ్డిని బీహారీలలో బీహారీ తెలుగు ప్రజల్లో డ్యామేజ్ చేయడానికి ఈ అంశాన్ని ఎత్తుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇది 2వ అంశం. 3వ అంశం ఏంటి అని అంటే 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలును పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకోవాలనే ప్రయత్నం చేసింది. ఆ డిస్కషన్స్ జరిగాయి. కానీ ఏం జరిగిందో ఏమో గాని ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ కి బీఆర్ఎస్ కి ఎన్నికల వ్యూహకర్తగా లేడు. బట్ అప్పటి అంశం ఏమన్నా మనసులో ఉండి ఉండొచ్చు బహుశా. కాబట్టి ఈ 3 కారణాలతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డిని పీకే ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. విచిత్రం ఏంటంటే 2023కి 2028కి ఒక తేడా చెప్తాను సార్. ఆ తేడా ఏంటంటే 2023 శాసనసభ ఎన్నికలకు ముందు, శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గెలవాలని చాలా మంది కోరుకున్నారు, రేవంత్ రెడ్డి గెలవాలని కూడా చాలా మంది కోరుకున్నారు. కారణం ఏంటంటే కేసీఆర్ పైన ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత. అంటే కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కి ఒక పాజిటివ్ అంశంగా మారిపోయింది, ఒక పాజిటివ్ ఇష్యూగా మారిపోయి కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అనేటటువంటి ఒక నినాదం ప్రజల్లోకి బలంగా పోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా గెలిచింది. వాస్తవంగా నువ్వా నేనా అనేటటువంటి ఫైట్ ఉండాల్సిన దగ్గర కాంగ్రెస్ అనూహ్యమైనటువంటి విజయం సాధించింది. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ పై ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత. అప్పుడు కాంగ్రెస్ రావాలి, రేవంత్ రెడ్డి గెలవాలి అనేటటువంటి ఒక అంశం బలంగా వచ్చింది. అంటే రేవంత్ రెడ్డికి పెద్దగా శత్రువులు ఎప్పుడూ లేరు. అప్పుడు సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది, రేవంత్ రెడ్డి గెలిపించగలిగాడు. కానీ 2028 అట్లా ఉండదు సార్.
2028కి కాంగ్రెస్ వైఫల్యాలు కాంగ్రెస్ ని దెబ్బతీస్తాయి. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ ని దెబ్బతీస్తాయి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యతిరేకులు కాంగ్రెస్ ని దెబ్బతీస్తారు. తర్వాత బలమైన ప్రతిపక్షము రేవంత్ రెడ్డి ఎత్తులకు పై ఎత్తు వేస్తుంది, కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డిని దెబ్బతీస్తుంది. తర్వాత కాంగ్రెస్ కి కొత్తగా తయారవుతున్న శత్రువులు అంటే పీకే ప్రశాంత్ కిషోర్, ఒక బలమైనటువంటి ప్రశాంత్ కిషోర్. ఎందుకు బలం అంటున్నానంటే రాజకీయ వ్యూహాలు ఎత్తుగడల్లో ప్రశాంత్ కిషోర్ తనను తాను నిరూపించుకున్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఓడగొడతాను అనేటటువంటి ఒక బలమైనటువంటి స్టేట్మెంట్ ఇంతవరకు ఎవరు తెలంగాణలోనే ఇవ్వలే, బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇవ్వలే. కాబట్టి ఒక బలమైనటువంటి శత్రువు ఒక కాంగ్రెస్ ఓటమి, రేవంత్ రెడ్డి ఓటమిని తెరపైకి తెచ్చాడు. బట్ ఇది ముందుకెళ్తుంది, ఇది సస్టైన్ అవుతుంది 2028 ఎన్నికల దాకా. కాబట్టి ఇది ప్రమాదకరంగా మారుతుంది రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకి, రేవంత్ రెడ్డి అధికారానికి, కాంగ్రెస్ పార్టీ అధికారానికి ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం. ఇది ఒక ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను తెలుసా? ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే ఈ వాదన మొదలు పెట్టాడో, ప్రశాంత్ కిషోర్ వాదనకి మద్దతుగా మరొక గొంతు పెగిలింది కాంగ్రెస్ పార్టీలోనే. కన్నయ్య కుమార్ విద్యార్థి నాయకుడుగా ఎంత పాపులారిటీ ఉన్నదో మీకు తెలుసు. బీహార్ లో కన్నయ్య కుమార్ ఉన్నటువంటి పాపులారిటీ తెలుసు. ఇప్పుడు కన్నయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఒక యువ నేతగా ఉన్నాడు, ముఖ్యంగా రాహుల్ గాంధీ టీంలో ఉన్నాడు. కన్నయ్య కుమార్ కూడా పీకేకు అంతపడుతున్నాడు. ఏమంటున్నాడు? రేవంత్ రెడ్డి పైన పీకే కంటే కూడా బలంగా విమర్శ చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే దొంగతనం చేసే వాళ్ళని దొంగలు అంటారు, తెలివి తక్కువగా మాట్లాడే వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు అంటారు. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. ఇదే మాట ఇటీవల ట్రంప్ మీద వినపడింది. ట్రంప్ ని అమెరికాలో ఒక ఆర్థికవేత్త ఏమంటాడంటే ఎకనామిక్ ఇల్లిటరేట్ అంటాడు, ఆర్థిక మూర్ఖుడు అని అంటాడు. బట్ కన్నయ్య కుమార్ కూడా ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డిని బీహారీలను కూలీలు అంటారా, రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు అంటే నేతే రేవంత్ రెడ్డిని పబ్లిక్ గా మీడియా పరంగా విమర్శలు చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డిని విమర్శించేటటువంటి గొంతులు అటు బయట ఇటు పార్టీలో పెగులుతున్నాయి. బట్ అది బీహార్ ఎన్నికల సందర్భంగా కావచ్చు. ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉండి ఈ మాట అంటామంటే తన పార్టీ ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డిని తెలివి తక్కువ వాడు అంటున్నాడు, మూర్ఖుడు అంటున్నాడు, బీహారీలను ఎట్లా కూలీలు అంటావు, ఎట్లా తెలివి తక్కువ వాళ్ళు అంటావు అనేటటువంటి ఒక బలమైనటువంటి ప్రశ్నలు ఏమనెత్తుతున్నాడు. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా లోకల్ గా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ప్రతి సందర్భంలో విమర్శిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి తన శత్రువుల సంఖ్యను పెంచుకుంటున్నాడు. ఈ సంఖ్య భవిష్యత్తులో మరింత పెరుగుతుంది, బయట పెరుగుతుంది, ఇంట పెరుగుతుంది. కాబట్టి ఈ సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక బలమైనటువంటి రాజకీయ సవాల్ రేవంత్ రెడ్డికి 2028లో ఎదురవుతుంది. 2023లోనేమో అన్ని అనుకూలతలు రేవంత్ రెడ్డి, అంటే ఏమంటాం కదా వెతకబోయిన తీగ కాలుకు తగిలినట్టుగా అప్పుడు అన్ని అనుకూలతలు వచ్చాయి. బట్ 2028లో ప్రతిదీ ప్రతికూలం అవుతుంది. రేవంత్ రెడ్డి ఆ ప్రతికూలతలను ఎదుర్కొని రేవంత్ రెడ్డి మళ్ళా కాంగ్రెస్ పార్టీని గెలిపించి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలా. ఇది ఒక పొలిటికల్ డిఫికల్ట్ టాస్క్ గా మారేటటువంటి అంశాన్నిగా మనం చూడాలి. కాబట్టి పీకే తేనె తుట్టెని కదిలించాడు. ఏం తేనె తుట్టె? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ తేనె తుట్టెను కదిలించాడు. ఇక మొదలవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి పెద్దగా అపోజిషన్స్ లేవు, పెద్దగా అస్మతి గళాలు లేవు. కానీ ఇక నుంచి మొదలవుతాయి. ఆ మొదలవటానికి కేంద్ర బిందువు మైల్ స్టోన్ గా ప్రశాంత్ కిషోర్ విమర్శలు నిలబడతాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. చాలా మంది ఇవెందో రేవంత్ రెడ్డి అనుకూలురు, కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా తీసుకుంటుంది ప్రశాంత్ కిషోర్ విమర్శలని. కానీ మీరు చూడండి, ప్రశాంత్ కిషోర్ హ్యాస్ టు ఫిక్స్ ద టార్గెట్. ప్రశాంత్ కిషోర్ అనే ఒక ఎన్నికల వ్యూహకర్త ఒక టార్గెట్ ని ఫిక్స్ చేశాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ లో గెలవకపోయినా అతనికి పోయేది ఏమి లేదు. ప్రశాంత్ కిషోర్ బీహార్ లో గెలవకపోయినా అతనికి పోయేది ఏం లేదు. కానీ ఎన్నికల వ్యూహకర్తగా టార్గెట్స్ ఫిక్స్ చేసి ఆ టార్గెట్స్ ని రీచ్ అవుతారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ప్రశాంత్ కిషోర్ ఎంత బలమైన వ్యూహకర్త. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా టీడీపీ పార్టీ రాబిన్ శర్మని ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకుంది. కానీ రాబిన్ శర్మ మీద నమ్మకం లేకుండా ఎన్నికలు సమీపించిన తరుణంలో
అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకున్నాడు. లోకేష్ ఢిల్లీ వెళ్ళి ప్రశాంత్ కిషోర్ ని కలిసి సంప్రదింపులు చేశాడు. ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకున్నారు. చూడండి, అంటే ప్రశాంత్ కిషోర్ ని ఇగ్నోర్ చేసి రాజకీయ పార్టీలు రాజకీయ వ్యూహాలను రూపొందించుకోవటం లేదు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ హ్యాస్ టు ఫిక్స్ ద టార్గెట్. ఒక టార్గెట్ ఫిక్స్ చేశాడు ప్రశాంత్ కిషోర్. ఏంటి అంటే రేవంత్ రెడ్డిని మళ్ళీ గెలవనియ్యను. ఇది చాలా బలమైనటువంటి స్టేట్మెంట్. మనం అంత ఆషామాషిగా తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను చూశాను కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఎన్నికల గురించి, ఎన్నికల వ్యూహాల గురించి, గెలుపు ఓటముల గురించి లోతైన విశ్లేషణ చేసేటటువంటి వాళ్ళకు అర్థమవుతుంది. బట్ ప్రశాంత్ కిషోర్ హ్యాస్ టు ఫిక్స్ ఏ టార్గెట్ టు డిఫీట్ ది రేవంత్ రెడ్డి ఇన్ 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని గెలవనీయకుండా ఉండటమే ప్రశాంత్ కిషోర్ యొక్క ఎన్నికల వ్యూహం, టార్గెట్, లక్ష్యం. బట్ ఇది అంత ఆషామాషిగా తీసుకునేది కాదు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి ఓడిపోతే రేవంత్ రెడ్డికి పెద్ద నష్టం ఉండదు, కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఎందుకంటే అంతో ఎంతో దేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఒక తెలంగాణనే. మీరు చూడండి, కర్ణాటకలో ఏటికి ఎదురెదుతుంది ఆ పార్టీ, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఏటికి ఎదురెదుతుంది ఆ పార్టీ. మిగతా రాష్ట్రాల్లో గెలుస్తుందో గెలవదో అనేటటువంటి అపనమ్మకాలే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకాలు అయితే లేవు. ఒక్క తెలంగాణలోనే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బలంగా ఉంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, ఎందుకంటే నేను ఇందాక మొదట్లో చెప్పాను, మన డిబేట్ ప్రారంభమవుతున్న సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నాయకుడు మాట జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, ప్రజల పక్షాన పనిచేయాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఎట్లా మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రిగా అట్లనే మాట్లాడుతున్నాడు. బహిరంగ సభల్లో గాని, పార్టీ మీటింగుల్లో గాని, అధికారిక కార్యక్రమాల్లో గాని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. నోటికి అద్దు అదుపు లేకుండా, భాష పైన పట్టు లేకుండా విపరీతమైనటువంటి భాష. ప్రతిపక్ష నాయకుడిగా ఏ పద ప్రయోగం మాట్లాడుతున్నాడో అధికారిగా కూడా, ముఖ్యమంత్రిగా కూడా అదే పద ప్రయోగం మాట్లాడుతున్నాడు. దాంతో శత్రువుల సంఖ్య మోపైతుంది, శత్రువుల సంఖ్య పెరుగుతుంది. తన వ్యవహార శైలి మార్చుకోవాలని మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఎందరో చెప్పినా నాట్ కేర్, డోంట్ కేర్, అసలు కేర్ చేసే ఉద్దేశం కూడా ఆయనకి లేదు. కానీ మీకేమి నష్టం ఉండదు, నాకేమి నష్టం ఉండదు. ఒక్కసారి అధికారాన్ని కోల్పోతే రేవంత్ రెడ్డికే తెలుస్తుంది అధికారం యొక్క విలువ ఏంటి, అధికారం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అనేది స్వగతంగా, స్వానుభవంగా తెలిసి వస్తుంది. ఎప్పుడు తెలిసి వస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలిసి వస్తుందే, అట్లనే రేవంత్ రెడ్డికి కూడా 2028 తర్వాత తెలిసి వస్తుంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఏ పేదవాళ్ళని కలవడు. ఈ ముఖ్యమంత్రి తన ఇంటి దగ్గర ఏ అవసరం కోసం వచ్చిన వ్యక్తులని కలవడు. పాపం పేదవాళ్ళండి, నేను చూశాను జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర రోడ్డు పైన పేదవాళ్ళు వచ్చి అరే ఒక వినతి పత్రం ఇద్దామన్న ఆలోచన చేసినా గానీ పోలీసు వాళ్ళు అక్కడ ఉండనియరు, కలవనియరు. రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి టీం కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తుందండి, ముఖ్యంగా పేద ప్రజల పక్షాన, ముఖ్యంగా సామాన్య ప్రజల పక్షాన. అరే ఈవెన్ సెక్రటేరియట్ లో కలుస్తాడా? కలవడు. ఇంటి దగ్గర కలవడు. ఆఫీస్ లేదు, ఆఫీసులో కలవడు. ఉన్నా మరి ఎక్కడ కలుస్తావయ్యా నువ్వు? కానీ వేరే ఒక మాట చెప్తానండి, రాజశేఖర్ రెడ్డి గారు రైట్ కేసీఆర్ ని గెలవటం ఎంత దుర్లభమో రేవంత్ రెడ్డిని గెలవటం కూడా అంతకంటే ఎక్కువ దుర్లభం. ఇది నీ విషయం, నా విషయం, ఇంకో విషయం కాదు నేను చెప్పేది. సామాన్య ఇదే కాంగ్రెస్ పార్టీ మార్నింగ్ పేద ప్రజలని తన నివాసానికి వచ్చిన, తన క్యాంప్ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసేవాడు. అంటే ఒక ముఖ్యమంత్రి పేద ప్రజలను కలిస్తే ఎంత ఇమేజ్ పెరుగుతుందండి. ఓ ముఖ్యమంత్రి సామాన్యులను కలిసి వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు స్వయంగా వింటే ఎంత ఇమేజ్ పెరుగుతుందండి. కోట్ల రూపాయల ఇమేజ్ పెరుగుతుందండి. పత్రికల్లో లక్షల కోట్లు పెట్టి యాడ్స్ చేసినటువంటి రాని ఇమేజ్ ఒక ముఖ్యమంత్రి సామాన్యులను కలిస్తే వస్తుందండి. మరి ఎందుకో అధికారంలోకి వచ్చిన తర్వాత గిరి గీసుకొని ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ గడిలో పగలగొట్టేశాను, అందరూ కూడా రావచ్చు అని మొదటే
ఆ ప్రకటన చేశాడు కదా. యా, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి. ఎంత హాస్యాస్పదం అంటే, ప్రగతి భవన్ అని ఇదే ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఈ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కి ఒక్కసారి వెళ్ళాడు. ఈ 22 నెలల కాలంలో ప్రగతి భవన్ కి మొదటి రోజు పోయాడు, ఇంతవరకు మళ్ళా పోలేదు. ప్రగతి భవన్ లో అర్జీలు ఇవ్వడానికి వచ్చే ఏ సామాన్య ప్రజలని ఈ ముఖ్యమంత్రి కలవలేదు. అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఎలా దూరం అయ్యాడో ఈ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు దూరంగానే వ్యవహరిస్తున్నాడు తప్ప ప్రజలతో మమేకమై ఎక్కడ పనిచేయటం లేదు. సామాన్య ప్రజల అవసరాలను తీర్చడానికో సామాన్య ప్రజల సమస్యలు వినటానికో అసలు ఈయనకి ఒక్క క్షణం తీరికలేదు. ఇంటికాడ కలవడు, సెక్రటేరియట్ లో కలవడు, ఎవరిని కలవడు. కాబట్టి ఒక పక్క ప్రజల్లో అసంతృప్తి, మరొక పక్క శత్రువుల సంఖ్య పెరగటం, ఇంకొక పక్క ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవటం, ఇవన్నీ ఒక సస్టైనబిలిటీ 2028 దాకా కొనసాగి అంతిమ ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? రేవంత్ రెడ్డిని అధికారం నుంచి దించే కార్యక్రమం, రేవంత్ రెడ్డిని అధికారానికి దూరం చేసే ఫలితమే వస్తుంది నాకు తెలిసి. అది ఆ ఛాయలు స్పష్టంగా కనపడుతున్నాయి నాకైతే. ఇప్పుడే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మాటల వెనుక బీహార్ ఎన్నికలే ఉన్నాయంటారా, లేకపోతే బీఆర్ఎస్ కి ఇప్పటి నుంచే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చా? యా ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల వెనకాల ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు ఆశిస్తున్నది ఏంటంటే, బీహార్ లో కాంగ్రెస్ పార్టీని అన్పాపులర్ చేయటం ఒకటి, బీహార్ లో బీహారీల పక్షాన మేము ఉన్నామని చెప్పుకోవటానికి ప్రశాంత్ కిషోర్ కు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఆ విధంగా ఆ ఎత్తుగడతోటే ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతానికి. రెండోది, గతంలో జరిగిన పరిణామాలు కూడా ఈ వ్యాఖ్యల వెనకాల ఉన్నాయి. మూడోది ఏంటి అని అంటే, గతంలో బీఆర్ఎస్ తో ఉన్నటువంటి సఖ్యత భవిష్యత్తులో కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఒక రాజకీయ వైరాగ్యంలో ఉంది కదా, రాజకీయ పరమైనటువంటి సమస్యల్లో ఉంది కదా. బీఆర్ఎస్ కి గెలుపు ఆవశ్యకతగా ఉంది కదా. 2028 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ సలహాలు తీసుకుంటారు నాకు తెలిసి. ఆ ప్రశాంత్ కిషోర్ కూడా కేసీఆర్ లాంటి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయినటువంటి పరిణామాలు. బట్ ఈ పరిణామాలు అన్నిటి యొక్క అంతిమ ఫలితం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఓటమి, రేవంత్ రెడ్డికి ఇబ్బందికరం. ఎందుకు ఈ పరిస్థితి దాపరిస్తుందంటే రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని, రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఏ వ్యవహార శైలితో ఉన్నాడో అధికారంలోకి వచ్చిన తర్వాత తన వ్యవహార శైలి మారలేదు. ఇది ఒకటి. రెండోది, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను, పార్టీని, నాయకులను చూసుకుంటున్నాడు తప్ప ప్రజలను చూడట్లే. మూడోది, సామాన్య ప్రజానికంతో మమేకమై రాజశేఖర్ రెడ్డి లాగా ఒక మాస్ లీడర్ గా ఇమేజ్ తెచ్చుకోవటంలే. మీరు చూడండి, మొన్న కొండారెడ్డిపల్లిలో దసరా ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా తప్ప ఎప్పుడన్నా ప్రజలతోటి ఆ స్థాయిలో మమేకమైందా ముఖ్యమంత్రి? ఎక్కడా లేదు. ఏ సామాన్యుడితోటైనా మమేకమైంది లేదు, ఏ సామాన్యుడి సమస్యలైనా విన్నది లేదు, ఏ సామాన్యుడిని తన ఇంటి వద్దనో సెక్రటేరియట్ లో కలిసేటటువంటి అవకాశమే లేదు ఆయన్ని. కాబట్టి ఈజ్ అ ఫేర్ అవే టు ది పీపుల్, పబ్లిక్. అంటే ఈ ముఖ్యమంత్రి ప్రజలకు చాలా దూరంగా ఉన్నాడు. ముఖ్యమంత్రికి ప్రజలకి చాలా పెద్ద గ్యాప్ ఉన్నది. బట్ ఆ గ్యాప్ చాలు ప్రత్యర్థులకి. ఆ గ్యాప్ ను ఉపయోగించుకొని ప్రత్యర్థులు తమ వ్యూహాలతోటి సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. ఆ గ్యాప్ తోటే రాజకీయ వ్యూహాలు సక్సెస్ అవుతాయని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక యంగ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ వ్యవహార శైలి నాకైతే నచ్చట్లేదు. ఎందుకు అంటే నేను 22 నెలలుగా ముఖ్యమంత్రి పరిపాలన వైవిధ్యం ఏమి నాకు కనపడలే. ఏదో రొటీన్ గా పాలన జరుగుతుంది తప్ప ఒక స్పెసిఫిక్ గా ఇది బాగుంది, అబ్బాయి ఈ కార్యక్రమం బాగుంది. ఈవెన్ ఒకటి చెప్తాను సార్, ఏంటంటే తమిళనాడు రాజకీయాలు మీరు పరిశీలించండి. తమిళనాడులో జయలలితకి ఎంత మాస్ పాపులారిటీ ఉంటుంది. జయలలిత పాపులారిటీని తగ్గించడానికి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఒక ఎత్తుగడ ఏంటో తెలుసా? మర్రి చెన్నారెడ్డిని తమిళనాడు గవర్నర్ గా పంపారు. తమిళనాడు గవర్నర్ గా పంపితే మర్రి చెన్నారెడ్డి ఏం చేశారు తెలుసా సార్?
రాజ్ భవన్ లో నిత్యము ప్రజలను కలిసేవాళ్ళు. రాజ్ భవన్ లో నిత్యము ప్రజలను కలిసేవాళ్ళు. అది కౌంటర్ అటాక్. ఏంటి కౌంటర్ అటాక్? జయలలితకు కౌంటర్ అటాక్. జయలలితకి ఎట్లా మాస్ ఇమేజ్ ఉందో, ఓ మర్రి చెన్నారెడ్డి ఒక గవర్నర్ గా ఒక మాస్ ఇమేజ్ ని పెంచుకునే ప్రయత్నంగా రాజ్ భవన్ లో ప్రతి నిత్యము ప్రతిరోజు ప్రజలను కలిసేవాళ్ళు. అది ఒక ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడ. బట్ ఇక్కడ కూడా మీకు తెలుగు రాష్ట్రంలో రాజకీయం చెప్పాను కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిరోజు సామాన్య ప్రజానీకాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో కలిసేవారు. రాజశేఖర్ రెడ్డి కంటే గొప్ప లీడరా రేవంత్ రెడ్డి? రాజశేఖర్ రెడ్డి కంటే బలమైన లీడరా రేవంత్ రెడ్డి? రాజశేఖర్ రెడ్డి కంటే మాస్ లీడరా రేవంత్ రెడ్డి? ఇదే మాట ప్రశాంత్ కిషోర్ అన్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ప్రశాంత్ కిషోర్ ఒక మాట ఏమన్నారు తెలుసా రేవంత్ రెడ్డి గురించి? ఆ పార్టీ తిరిగి లక్కీగా కాంగ్రెస్ లోకి వచ్చి గెలిచాడు అని అన్నారు. అంటే రేవంత్ రెడ్డి గెలుపుని ప్రశాంత్ కిషోర్ ఒక లక్కీ విన్నింగ్ గా చూస్తున్నాడు. అంటే ఒక అయాచితంగా వచ్చినటువంటి గెలుపుగా చూస్తున్నాడు తప్ప ఒక శ్రమపడో బలమైన లీడర్ గా బలమైన ఎత్తుగడలతో గెలిచినట్టుగా చూడట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డిని ఓడించడం సునాయాసం అనుకుంటున్నాడు పీకే. చెప్పండి. రేవంత్ రెడ్డిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు అనేది కొంత, అంటే జడ్పీటీసీ దగ్గర నుంచి అంచెలంచెలుగా అన్ని, అంటే ప్రతి పార్టీలో కూడా ఆ దాంట్లో ఉన్న స్వభావం ఏంటి, ప్రజలు ఎట్లా, ఇది అన్ని కూడా అంచనాలు వేసుకుంటూ ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీకి ఒక లేని అంటే హోప్ని తీసుకొచ్చి తనే ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా రేవంత్ రెడ్డికి ఉంది కదా. యా, మీరు చెప్తున్న దాంట్లో అక్షర సత్యం. ఏంటంటే ఇద్దరు ఒక బలమైనటువంటి వ్యక్తులే. రేవంత్ రెడ్డి ఒక రాజకీయంగా బలమైన నాయకుడు, ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఒక బలమైనటువంటి వ్యూహకర్త. వీళ్ళిద్దరి మధ్య ఒక క్లాష్, వీళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి ఒక ఇంటర్నల్ ఫైట్ గాని ఎక్స్టర్నల్ ఫైట్ గాని, బట్ ఎవరిది పైచేయి అవుతుంది అనేది ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి. కానీ నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి కొత్తగా శత్రువులను కొని తెచ్చుకుంటున్నాడు. గతంలో రేవంత్ రెడ్డికి పీకేకి ఈ విధమైనటువంటి వైరం లేదు కదా, ఈ విధమైనటువంటి గ్యాప్ లేదు కదా. మీరు అన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి రాజకీయంగా బాటమ్ టు బ్రాటప్ బాగా ఎదిగాడు. ఒక జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ, తర్వాత ముఖ్యమంత్రి స్థాయికి ఇట్లా ఎదుర్కొంటూ వచ్చాడు అనేది. ఎస్, అప్పుడు రేవంత్ రెడ్డి బలంగా కనపడ్డాడు. రేవంత్ రెడ్డికి శత్రువులు తక్కువ, రేవంత్ రెడ్డి ఎదగాలని కోరుకున్న వాళ్ళు ఎక్కువ. రేవంత్ రెడ్డి ఎదగటానికి అవకాశాలు కలిసి వచ్చాయి. ఎట్లా కలిసి వచ్చాయి? తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అంతర్ధానం అవ్వటం, తెలుగుదేశం ఆప్షన్ లేనప్పుడు తను ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలంగా, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తెలంగాణలో బలంగానే ఉందండి. 14లో కూడా 22% ఓటింగ్ వచ్చిందండి, 18లో కూడా 28% ఓటింగ్ వచ్చిందండి. దానికి యాడప్ చేశాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బలాన్ని యాడప్ చేసి గెలిచాడు. బట్ ఏ కండిషన్ లో గెలిచాడు? పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు గెలిచాడు. బట్ 2022లో పాజిటివ్ వైబ్రేషన్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఎందుకు? అధికారంలో ఉండటమే దాని మైనస్, అధికారంలో ఉండటమే దాని మైనస్. దానికి పాజిటివ్ వైబ్రేషన్ ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని ఓటుగా మలిచేటటువంటి రాజకీయ వ్యూహం తోడైతే ఆ పార్టీ ఓడిపోతాడు. అదే నేను అనేది ఏంటో తెలుసా, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతకి దాన్ని పాజిటివ్ గా ఓట్ల రూపంలోకి మలిచే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహం తోడైతే కాంగ్రెస్ పార్టీకి మిగిలేది ఓటమే, రేవంత్ రెడ్డికి మిగిలేది అధికారానికి దూరమే. ప్రశాంత్ కిషోర్ ఇంకో 2 మాటలు కూడా అన్నాడు. ఎన్నికల ముందు తనని 3 సార్లు ఢిల్లీ వచ్చి కలవటానికి కలిశారు. అంటే వాళ్ళిద్దరి మధ్య బేరం సరిగ్గా కుదరలేదా, లేకపోతే అప్పటి నుంచే ఒక క్లాష్ నడుస్తుందా అని. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా సలహాలు ఇవ్వాలన్నా, ఎవరికైనా పనిచేయాలన్నా హీ చార్జెస్ ద హ్యూజ్ అమౌంట్. మీరు ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి పోతే ఫీజు 1000 రూపాయలు ఉంటది. ఓ మామూలు ఊర్లో ఆర్ఎంపీ దగ్గర పోతే 100 రూపాయలు 200 రూపాయలు ఉంటది. ఇది కూడా అంతే కదా. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ సలహాలకి ఛార్జ్ చేస్తారు, వాళ్ళ తరపున పనిచేయడానికి ఛార్జ్ చేస్తారు.
అందుకే కొంతమంది ప్రశాంత్ కిషోర్ తోటి సంప్రదింపులు చేసి పెట్టుకోలేకపోయారు. ఎందుకంటే అంత ఆర్థిక స్తోమత ఉండకపోవటము, లేకపోతే అంత పేమెంట్ ఇచ్చుకోలేకపోవటం. బట్ ప్రశాంత్ కిషోర్ మీరు చెప్పినట్లు ఆ మాట కూడా చెప్పాడు. ఎన్నికలకు ముందు నా దగ్గర ఢిల్లీకి వచ్చి 2-3 సార్లు నాతో సంప్రదింపులు చేసింది నిజం కాదా అనేటటువంటి మాటలు కూడా బయట పెట్టారు. అదే నేను అనేది ఏంటది, ప్రశాంత్ కిషోర్ హ్యాస్ టు ఫిక్స్ ద టార్గెట్. ప్రశాంత్ కిషోర్ అనే ఒక ఎన్నికల వ్యూహకర్త ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఆ టార్గెట్ ఏంటి అని అంటే 2028లో రేవంత్ రెడ్డిని గెలవనీయకుండా ఉండటానికి అన్ని దారులు వెతుకుతాడు, అందరికి సహకరిస్తాడు. అంటే తను ఓడించగలిగిన వాళ్ళకి సహకరిస్తాడు, ఓడించగలిగే ఎత్తుగడలు వేస్తాడు, ఓడించగలిగే నినాదాలు ఇస్తాడు, ఓడించగలిగే వ్యూహాలు ఇస్తాడు, ఓడించగలిగే క్యాప్షన్స్ ఇస్తాడు. మీకు ఉదాహరణ చెప్తాను దీనికి. మీకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా, శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశాడు. అక్కడ ఒకే ఒక్క నినాదం ఏంటో తెలుసా? కేలా హోబే ఆట మొదలైంది. కేలా హోబే అనేది బెంగాలీ భాష. ఒక చిన్న క్యాప్షన్, ఆట మొదలైంది. ఆట మొదలు పెట్టింది ఎవరు? మమతా బెనర్జీ. ఆట మొదలైన తర్వాత ఓడిపోయేది ఎవరు? బీజేపీ. తీసుకెళ్లారు ప్రజల్లోకి. తర్వాత రావాలి జగన్, కావాలి జగన్. అట్లాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎత్తుగడతోటి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల పాలిటిక్స్ నే మార్చేశాడు, ఎన్నికల వ్యూహాలనే మార్చేశాడు. కాబట్టి ఇప్పుడు సునీల్ కనుగోలు ఏం చేశారు? మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. ఇది పబ్లిక్ లోకి బాటమ్ అప్ తీసుకెళ్ళారు. అట్లనే ఒక్క వ్యూహము ప్రజల మైండ్ సెట్ ని మారుస్తున్నటువంటి రోజులలో, ఈ ఎన్నికల వ్యూహకర్తలే ఎన్నికల ఫలితాలను శాసిస్తున్నటువంటి రోజులలో పీకే రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు, కామెంట్స్, టార్గెట్స్ ని మనం తేలిగ్గా తీసుకోవద్దు అంటున్నాను నేను. తేలిగ్గా తీసుకుంటే అది కాంగ్రెస్ కి నష్టం, రేవంత్ రెడ్డికి నష్టం. బట్ ఇప్పుడు అంటే ఎంపీ చామల లాంటి వాళ్ళు దాన్ని అసలు అక్కడ ఫెయిల్యూర్, ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఫెయిల్యూర్ వ్యక్తి, బీహార్ లోనే సొంత పార్టీ పెట్టి అసలు ఏమీ సాధించలేని, బీహార్ లోనే నెగ్గలేని పరిస్థితి ఉన్నవాడు తెలంగాణకు వచ్చి ఏం చేస్తాడు, మిగతా వాళ్ళని ఏం చేస్తాడు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలి తెలుసా అండి? చాలా పొలిటికల్ విమర్శగా చూడాలి. ఇది ఒక పొలిటికల్ క్రిటిసిజమే. దీంట్లో బలం ఉండదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ బీహార్ లో 0 నుండి మొదలయ్యాడు. ఇప్పటికి ప్రశాంత్ కిషోర్ కి బీహార్ లో మీకు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటదంటే 15% బీహారీలు ప్రశాంత్ కిషోర్ ను కోరుకుంటున్నారు. అంటే ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ప్రశాంత్ కిషోర్ ఏమి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినోడు కాదు, ఒక బలమైనటువంటి పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు కాదు, ఒక సుదీర్ఘ 139 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకి నాయకుడు కాదు, లేకపోతే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీలకు నాయకత్వం వహించేటటువంటి వాడు కాదు. 0 నుండి ప్రారంభమై ఒక కొత్త పార్టీ తనే పెట్టుకొని రాజకీయంగా మొదలైనటువంటి వాడు. 1% ఓటు వచ్చినా సక్సెస్ అయినట్టే కదా. ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ అదే కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కి 7-8% ఓట్లు వస్తాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి. 7-8% ఓట్లు అంటే నాట్ ఏ సో సింపుల్. మీకు తెలుగు రాష్ట్రాల్లో, మీకు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టగానే డిప్యూటీ సీఎం అయ్యాడా? 11-12 ఏళ్ళు పోరాటం చేస్తే అది 2 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే డిప్యూటీ సీఎం అయ్యాడు. అంటే ఒక టాప్ సినిమా హీరోకి ఆ పరిస్థితి ఉంటే ప్రశాంత్ కిషోర్ ఎంత అండి? తర్వాత జగన్మోహన్ రెడ్డి 2011లో పార్టీ పెడితే 2019లో అధికారంలోకి వచ్చాడు. అంటే ఒక దశాబ్దం పాటు కొట్లాడితే అధికారంలోకి వచ్చాడు. ఏకాఏకిన ముఖ్యమంత్రి కాలేదు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి 2 సార్లు గెలిచినా కాలేదు. ఒక బలమైన సామాజిక వర్గానికి ఉన్నప్పుడు కాలేదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ని తేలిగ్గా తీసుకోవటం అంటే అది రాజకీయ అపరిపక్వతే. అది ఒక పొలిటికల్ విమర్శగానే మనం చూడాలి. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను సార్, గమనించండి మీరు. ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక మామూలు వ్యక్తి పైన ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ అయిందంటే ప్రశాంత్ కిషోర్ యొక్క ప్రభావం, ప్రశాంత్ కిషోర్ యొక్క కామెంట్స్ ఎంత బలంగా రేవంత్ రెడ్డి మనం ఊహించుకోవచ్చు కదా. ఇక్కడ కరెక్టే. ఎందుకంటే
ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన ఒక ఇంటర్వ్యూలో క్యాజువల్ గా మాట్లాడిన అన్నట్టు మీ అంటే ఆ మాటలు ప్రజల్లోకి ఒక్కసారి ఇదొక సెన్సేషన్ న్యూస్ గా మారి ప్రజల్లోకి వెళ్ళింది అంటే ప్రశాంత్ కిషోర్ అక్కడే సక్సెస్ అయ్యాడు. అదే నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి కౌంట్ డౌన్ ప్రశాంత్ కిషోర్ తో మొదలైంది. రేవంత్ రెడ్డి డౌన్ ఫాల్, రేవంత్ రెడ్డిని విమర్శించే వాళ్ళ జాబితా, రేవంత్ రెడ్డి కౌంట్ డౌన్ ప్రశాంత్ కిషోర్ తో ప్రారంభమైంది. ఆగుద్దా? ఆగదు కదా. కన్నయ్య కుమార్ తోడైండు. కన్నయ్య కుమార్ తో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్స్ కూడా చాలా చాలా ఇంపాక్ట్ పడ్డాయి తెలంగాణ ప్రజలలో. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో రాహుల్ రామకృష్ణ తన ట్వీట్స్ లో కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ప్రజలని చెప్పాడు. అంటే మొదలై ఇప్పుడు రోజుకొకళ్ళు పెరుగుతారండి ఈ జాబితాలో. రేవంత్ రెడ్డి వ్యతిరేకుల జాబితాలో రోజుకొకళ్ళు పెరుగుతారు. 2028 నాటికి ఆ జాబితా పెద్ద జాబితా అయి కూర్చుంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డి ఓటమికి దారితీస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని అంటే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలని వీళ్ళని ఎక్కువ బీఆర్ఎస్ ట్రోల్ చేస్తోంది. దీన్ని ఎంత మటుకు బీఆర్ఎస్ క్యాష్ చేసుకోగలుగుతుంది? అంతే కదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి డౌన్ ఫాల్ అయితే ఎవరికి లాభం? బీఆర్ఎస్ కి లాభము, బీజేపీకి లాభం. ఎక్కువ ఎవరికి లాభం? బీఆర్ఎస్ కి లాభం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి వ్యతిరేకమైన వ్యాఖ్యలు అంతటి వెనకాల కూడా బీఆర్ఎస్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంటుంది. ఇది రాజకీయం అండి. గతంలో కేసీఆర్ ఒక మాట చెప్పారు, నేను పెట్టుకుంది రాజకీయ పార్టీ, మఠం కాదు, మేము రాజకీయం చేయడానికే ఉన్నాం, రాజకీయాలే చేస్తామని చెప్పారు. కాబట్టి రాజకీయాలలో ఒక చిన్న అస్త్రం కూడా ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూపెడతారు. రాజకీయ స్వభావమే అది కదా. పొలిటికల్ నేచర్ ఏంటది? ఒక చిన్న అంశాన్ని ఒక పెద్ద అంశంగా, ఒక పెద్ద భూతంగా చూపించేటటువంటి భూతద్దంతో చూస్తారు, కళ్ళద్దాలతో చూడరు, భూతద్దాలు పెట్టి చూస్తారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తలు చేసిన కామెంట్ కి అంత వ్యాలిడిటీ ఉంటుంది. నేను అనేది అదే, అంత బలం ఉంటుంది. మీరు తేలిగ్గా చూస్తున్నారు, తక్కువ చూస్తున్నారు, బట్ దట్ విల్ బి నెగటివ్ ఫార్మ్ టు ది రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద తెలంగాణ స్టేట్. ఖచ్చితంగా అది నెగటివ్ గ్యారెంటీగా ఉంది. లే టిఆర్ఎస్ కామెంట్స్ చేయమంటే ప్రశాంత్ కిషోర్ చేసేటటువంటి రకం కాదు. ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడలో భాగంగానే ఈ కామెంట్స్ మొదలు పెట్టాడు. ఈ కామెంట్స్ బీహార్ ఎన్నికలకు ఉపయోగపడుతుంది. ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి ఉపయోగపడుతుంది. ఈ కామెంట్స్ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని 2028లో ఓడించడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ వన్ జర్నీ. ఈ కామెంట్ ఏదో తాత్కాలిక ప్రయోజనం కోసమో బీహార్ ఎన్నికల కోసమో చేసింది కాదు. బీహార్ ఎన్నికలతో పాటు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని వీక్ చేయటము, తర్వాత డిఫీట్ చేయటం, ఇది కొనసాగుతుంది. ఒక వ్యూహాత్మకంగానే ముందు నుంచి ఒక ప్లాన్ ప్రకారమే ఆ ఇంటర్వ్యూలో దాన్ని ప్రస్తావించాడు అనేది అయితే క్లారిటీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఎన్నికల వ్యూహకర్తలు వ్యూహాలు చేయకుండా ఎట్లా ఉంటారు? ఎన్నికల వ్యూహకర్తలు వ్యూహాలు పన్నకుండా ఎట్లుంటారు? ప్రతి అంశాన్ని వాళ్ళు ఎన్నికల కోణంలోనే చూస్తారు. ఎంత మైలేజ్ ఏ అంశంకి వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుంటారు, దాన్ని ప్రజల్లోకి పంపిస్తారు. ఇప్పుడు అంతా కూడా పార్టీలు ప్రజలను నమ్ముకోవటలే. ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక మాట సార్, ఇవాళ పార్టీలు ప్రజలను నమ్ముకోవటలే, ఎన్నికల వ్యూహకర్తలు నమ్ముకుంటున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో ఎన్నికల వ్యూహకర్తలదే డామినేషన్. అభ్యర్థి ఎవరినో కూడా వాళ్ళే నిర్ణయిస్తున్నారు, పార్టీలు కాదు. సర్వేలు చేసే కదా. ఇవాళ మా దగ్గర జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాలేదు, కానీ బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి ఎన్ని సర్వేలు చేయించింది కాంగ్రెస్ పార్టీ? అధికార పార్టీ ప్రభుత్వం ఎన్ని సర్వేలు చేయించుకుంది? అభ్యర్థుల మీద సర్వే చేయించుకుంది, పార్టీ మీద సర్వేలు చేయించుకుంది. సర్వేల ప్రకారమే టికెట్ ఇవ్వడానికి ముందుకు పోతుంది. అంటే ఇవాళ సర్వేయర్స్, ఎన్నికల వ్యూహకర్తల డామినేషన్ పెరిగిపోయింది రాజకీయాల్లో. ప్రజలను ఎవరు నమ్మట్లే, ప్రజలను లెక్కలోకి ఎవరు తీసుకోవట్లే. ప్రజలను ఎట్లా బుట్టలో వేసుకునేటటువంటి వ్యూహాలకే పదును పెడుతున్నారు. ఆ వ్యూహాలన్నీ కూడా తయారు చేస్తున్న వాళ్ళే ఈ ఎన్నికల వ్యూహకర్తలు.
వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఎవరు గెలవాలా, ఎవరు ఓడిపోవాలా, ఏ పార్టీ గెలవాలా, ఎన్ని సీట్లు గెలవాలా, ఏ కులపోడికి టికెట్ ఇవ్వాలా, ఏ వర్గపోడికి టికెట్ ఇవ్వాలా, ఎన్ని డబ్బులు పెట్టేటోడికి టికెట్ ఇవ్వాలా, ఎన్ని డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర. దిస్ ఇస్ టోటల్లీ ప్లాన్డ్ బై దెమ్. పార్టీలు దేవుంది సార్, ఉంటుందే ఏదో పేరుకి లేబుల్ పెట్టుకొని కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ ఇవేనా ఏంది సార్? 2014లో మోడీని గెలిపించడంలో ప్రధాన పాత్ర ఎవరిది? ప్రశాంత్ కిషోర్దే కదా. ఒప్పుకోవాల్సిందే. దాని తర్వాతే అతనితో మళ్ళీ అయితే ఇక్కడ ఢిల్లీలో ఇప్పుడు బీహార్ రాష్ట్ర పరిస్థితుల మీద ఎన్డీఏకి అనుకూలంగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నాడు అనుకోవచ్చా? ఇంతకుముందు అంటే కాంగ్రెస్ అని ఓడించడానికి ఈ ప్రశాంత్ కిషోర్ గేమ్ షో అదంతా ఉపయోగపడుతుంది. దాంట్లో భాగమే రేవంత్ రెడ్డి ఒక ఆర్థికంగా కూడా బీహార్కి సహాయం చేస్తాడు కాబట్టి అటు అంటే పెద్ద రాష్ట్రంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ గట్టిగా ఉన్న రాష్ట్రం తెలంగాణ, ఇక్కడి నుంచి ఆర్థిక వనరులు కానీ బీహార్కి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ హైకమాండ్ మీద ఉన్న గ్లడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ప్రశాంత్ కిషోర్ చూపెడుతున్నాడు రేవంత్ మీదకి అనే ఒక ఇంకో వ్యూలో ఆలోచించవచ్చా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సెకండరీ క్వశ్చన్ సార్. ప్రైమరీది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ చీల్చే ఓట్ల వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుంది, ఏ పార్టీకి లాభం జరుగుతుంది అనేది ప్రైమరీ క్వశ్చన్. బీహార్లో చర్చ ఏంటి అని అంటే ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్య పార్టీ చీల్చేటటువంటి ఓట్లు ఎవరివి, ఆ ఓట్లు చీలిక వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అనేది ఒక పెద్ద చర్చ. సహజంగా ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటునే చీల్చుతారు కాబట్టి అది మహాగఠబంధన్ కి నష్టం చేస్తుందని ఒక అభిప్రాయం ఉంది. కానీ ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడ ఏంటి తెలుసా? అక్కడ ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్ బీజేపీ వైఫల్యాలపైన ప్రచారం చేస్తుండు. మీరు ఒక డైమెన్షన్ పొలిటికల్ డ్యూయలిజం చూడండి. ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది, దానివల్ల బీజేపీకి లాభం జరుగుతుంది, మహాగఠబంధన్ కి నష్టం జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం. ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నాడంటే ప్రశాంత్ కిషోర్ క్యాంపెయిన్ అంతా కూడా నితీష్ కుమార్ కి అంటే జేడీయూకి, బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే రెండు వైపుల నుంచి ఓట్లు సంపాదించి ఒక బలమైన పార్టీని ఏర్పాటు చేయాలనేది ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహం. ప్రశాంత్ కిషోర్ ఏమి ఆశిస్తున్నాడు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు తన వైపుకు రావాలని, రెండోది ప్రభుత్వ వైఫల్య ఓటు కూడా తన వైపుకు రావాలని. ఈ ఎత్తుగడతోటి తను అక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ కొద్ది కాలంలోనే అంటే పార్టీ బట్టి దరిదాపు 1-1.5 సంవత్సరం అవుతుంది, అంతకంటే ఎక్కువ కావట్లేదు కదా. ఆయనే ప్రశాంత్ కిషోర్ ఎన్టీ రామారావు కాదు కదా 8-9 నెలల్లో పార్టీ పెట్టిన 8-9 నెలల్లోనే అధికారంలోకి రావడానికి 1-1.5 సంవత్సరం అవుతుంది. ప్రజల్లోకి వెళ్ళబట్టి ఒక 3-4 నెలలు అవుతుంది. అక్కడ మొత్తం పాదయాత్ర చేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. జనస్వరాజ్య పార్టీ తరఫున బీహార్ మొత్తం కూడా పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భం ఉంది. బట్ ఒక బలమైన పార్టీగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు, అంతవరకు సక్సెస్ అయ్యాడు. బట్ ఎవరు ఓట్లు చీలుస్తాడు, ఎవరు ఓటమికి కారణమవుతాడు, ఎవరి గెలుపుకి కారణమవుతాడు అనేది ఎన్నికల ఫలితాలు నిరూపిస్తాయి. బట్ తను మాత్రం 2 లక్ష్యాలతో పనిచేస్తున్నాడు. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తన వైపుకి రావాలని, రెండోది తన ప్రచారంలో నితీష్ కుమార్ ని, మోడీని టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు. చూద్దాం ఎంత మేరకు సక్సెస్ అవుతాడు. బట్ కూడా ఒక 2 కూటములకి మధ్యన 1% తేడానే ఉన్నది అనేది ఇటీవల సర్వేలు కూడా వచ్చినాయి. కాబట్టి హంగు వస్తే ఇతనే కీలకమయ్యే రోల్ కూడా ఉండొచ్చు కదా ఆలోచన. ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ప్రకారంగా ఎన్డీఏ కూటమికి 42 నుంచి 44%, మహాగఠబంధన్ కి 41% నుంచి 42% ఓట్లు వస్తాయి. అంటే 1-2% ఓట్లు తేడా ఉంది. బట్ 1-2% ఓట్లు తేడా వచ్చినప్పుడు ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే ప్రశాంత్ కిషోర్ పార్టీ గెలుచుకునేటటువంటి సీట్లు చిన్న పార్టీలు ఉన్నాయి, ఇంకా కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి. ఆ చిన్న పార్టీలు గెలుచుకునేటటువంటి సీట్లు కూడా చాలా కీలకంగా 243 సీట్లలో మెజార్టీ సీట్లను గెలిచేటటువంటి అవకాశం జనస్వరాజ్య పార్టీకి లేదు. బట్ కింగ్ మేకర్ అవుతాడా? కింగ్ మేకర్ అయితే కూడా సక్సెస్ అయినట్టే కదా, కింగ్ మేకర్ అయినా సక్సెస్ అయినట్టే కదా. కాబట్టి పోయినసారి మీరు చూడండి 2020 బీహార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఒక 12 శాసనసభ స్థానాలు గెలిస్తే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయ్యేవాడు.
అంటే ముఖ్యమంత్రి పదవికి తేజస్వి పార్టీకి ఉన్నటువంటి మధ్య తేడా 12 సీట్లు మాత్రమే. అంటే వెరీ నియర్ వచ్చేసి తేజస్వి యాదవ్ ఓటమి చెందాడు. బట్ ఈసారి తేజస్వి యాదవ్ పూర్తి స్థాయిలో అక్కడ పోరాటం చేస్తున్నారు. తేజస్వి యాదవ్ మహాగఠబంధన్ ని గెలిపించడానికి, ఆర్జేడీని గెలిపించడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవేళ ఏవైనా సీట్లు గనక తగ్గితే తేజస్వి యాదవ్ కి ప్రశాంత్ కిషోర్ మద్దతు ఇస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే నితీష్ కుమార్ కి పీకేకి పడదు. నితీష్ కుమార్ కి పీకేకి రాజకీయ వైరుధ్యం ఉంది. ఏంటంటే మొట్టమొదట ప్రశాంత్ కిషోర్ జేడీయూలోనే జాయిన్ అయ్యారు. జేడీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాబట్టి బహుశా ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతాడా బీహార్ శాసనసభ ఎన్నికల్లో అనేది మనం చూడాలి. అవును, అది కూడా చూడాలి. కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డి మీద చేసిన సవాల్ కానీ దీన్నైతే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా తెలంగాణ లీడర్స్ కానీ వీళ్ళు తేలిగ్గా తీసుకునే పరిస్థితి అయితే లేదనేది అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా అన్ని నిజాలు దాంతో వాస్తవ పరిస్థితులన్నీ కూడా కొట్టొచ్చినట్టు అంటే ఉన్న తెలంగాణలో ఉన్న రాజకీయ సిచ్యువేషన్ ఏంటి, ప్రశాంత్ కిషోర్ మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటనేది అయితే కుండబద్దలు కొట్టారు. థ్యాంక్ యూ అండి శేష్ గారు, నమస్కారం. థ్యాంక్ యూ.